ఉంచుతామో, సహవాసం చేస్తామో, ఆమెం చేసిందంటే దైవజనుడి మాట వినింది. దైవజనుడి మాట అంటే దేవుడు పలికినదే చెప్తాడు, కానీ దేవుడు చెప్పమన్న దాన్ని చెప్తాడు, కానీ ఏదో చెప్పి కల్లబుల్లి కథలు చెప్పేవాడు దైవ సేవకుడు. కల్లబుల్లిగా చెప్పేవాళ్ళు, మనుషుల్ని మెప్పించేవారు ఉంటారు, కానీ మనం ఏం చేయాలంటే ఆ మాటలు కాదు, దేవుని యందు నమ్మిక ఉంచని, దేవునితో సహవాసము చేయు ప్రజలను, బిడ్డలను ఆయన వర్ధిల్లు చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. తను యందు నమ్మిక ఉంచిన తన బిడ్డల కంట ఈవులు అనుగ్రహించడం కాదంట, ఆయన కృపను ప్రసాదిస్తాడంట. ఆయన కృప అదే అంటాడు పౌలు గారు, అంటాడు నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు. ఆయనకు కూడా, పౌలు గారికి కూడా ఏముంది? ఆయాసం ఉంది. పౌలు గారికి కూడా బాగోదు. ఏముంది? ప్రభువా, నన్ను నా ఈ ముళ్ళును తీసివేయంటే నా కృప నీకు ఇస్తున్నాను అన్నాడు. నా కృప నీకు చాలు, నీకు చాలు. ఆయన కృప ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆయన కృప ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఆయన కృప ఉంటే సమృద్ధి ఉంటుంది. ఆయన కృప చేతనే ఏం జరుగుతుంది? సమస్తము. ఆయన కృప లేకుండా మరొకటి ఏ వల్ల కాదు. ఆయన కృప చేత, ఆయన కృప కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనతో మన సహవాసం కలిగి, అనుబంధం కలిగి జీవిద్దాం. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి, మీ ఆశీర్వాదాలు తినింపండి. ఇప్పటి వరకు నీ మాటలు విన్న బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తాను. అయా, ఈ దీనిని అయా ప్రార్థన మీరు ఆలపించి, అయా నీ బిడ్డల పక్షిగా నీ కార్యములు జరిగించి, అయా నీ సేవకుని దగ్గరికి వచ్చి ఆమె అడిగినప్పుడు, అమ్మా నీ దగ్గర ఏముందంటే నూనె కుండ ఒకటి ఉందయ్యా, ఆ నూనె కుండ తీసుకొని ఖాళీ పాత్రలో తీసుకొని దానిలో నూనెని నింపి దాని ప్రకారముగా వాటిని అమ్మి వాటితో వచ్చిన వాటిని అప్పులు తీర్చుకొని మీ కుటుంబము పోషించబడండి అన్నాడు. అయ్యా, నువ్వు పోషణకర్తవు, ఆదరణకర్తవు, నిన్ను నమ్మిన బిడ్డలను దీవించేవాడు. యందు నమ్మిక కలిగిన బిడ్డలను మీరు ఆస్వాదించి వర్ధన చేసి నీ కృపలతో నింపువాడువై అన్నావు. నీకు వందనాలు చూపిస్తూ నీ కృపా సన్నిధి తోడుగా ఉండి నడిపించమని వీళ్ళందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.